ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమితులయ్యారు. అసలు ఈయన ఎన్నో ప్రధాన న్యాయమూర్తి, ఈయన విశేషాలేంటి ఈ వీడియోలో చూద్దాం. సుప్రీంకోర్టుకు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమితులయ్యారు. మే 13న సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి ఈయన స్థానంలో కొత్తగా బిఆర్ గవాయ్ గారు నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ప్రకారం నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. ఈయన నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి విశ్వవిద్యాలయ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. ఈయన 2005 నవంబర్ 14న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిండు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిండు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు కీలకమైన తీర్పుల్లో ఈయన పాత్ర కూడా ఉంది. అవేంటో చూద్దాం. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆర్టికల్ 370 రద్దులో ఈయన పాత్ర కూడా ఉంది. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెద్ద నోట్ల రద్దు తీర్పుకు సంబంధించినటువంటి దానిలో ఈయన పాత్ర కూడా ఉంది. ఎన్నికల బాండ్ల రద్దు, అదేవిధంగా షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించినటువంటి దానిలో కూడా ఇచ్చినటువంటి తీర్పులో ఈయన పాత్ర కూడా ఉంది. ఈయన 2వ దళిత సిజేఐగా రికార్డులకు ఎక్కారు. మొదటి దళిత సిజేఐ ఎవరో తెలిసినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.